శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ మన భద్రాచలంలో అత్యంత వైభవోపేతంగా జరిగేటువంటి సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి ఉపయోగించేటువంటి ఆ యొక్క తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్లని చక్కగా ఒలిపించి మహిళల చేత మరియు భక్తి పారవశ్యంతో ఆ యొక్క వడ్లన్నీ కూడా ఒడిచి ఆ యొక్క బియ్యానంతా కూడా తలంబ్రాలుగా తయారు చేసి శ్రీరామనవమి రోజు నాడు ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి యొక్క శిరస్సు మీద, సీతమ్మ వారు రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద తలంబ్రాలుగా పోసుకునేటువంటి ఆ యొక్క బియ్యం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన దుబ్బాక దేవాలయానికి గజ్వేల్ వాస్తవ్యులైనటువంటి శ్రీమాన్ రామరాజు గారు ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క వడ్లని తీసుకొచ్చి భక్తులందరి చేత ఒలిపించి భద్రాచలానికి పంపించి తలంబ్రాలుగా తయారు చేపించి ఆ యొక్క తలంబ్రాలుగా స్వామికి పోసేటువంటి భాగ్యాన్ని అతడు పొందాడు. అటువంటిది ఈ సంవత్సరం 200 కిలోల బియ్యాన్ని ఆ యొక్క రామరాజు గారికి భద్రాచల దేవస్థానం ఇవ్వడం జరిగింది. అటువంటి ఆ యొక్క వడ్లని గ్రామాలలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయంలో భక్తులందరి చేత, మహిళల చేత, పురుషుల చేత, పిల్లల చేత రామనామాన్ని ఉచ్చరిస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ ఆ యొక్క వడ్లని ఒలిచి దాని నుంచి వచ్చినటువంటి ఆ యొక్క బియ్యాన్ని అంతా కూడా ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క స్థలమైనటువంటి ఆ యొక్క భద్రాచలానికి ఉగాది వరకు పంపించడం జరుగుతోంది. అటువంటిది మన దుబ్బాక గ్రామంలో మొన్న శనివారం రోజు నాడు కూడా దాదాపు ఒక 300-400 మంది భక్తులు ఆ యొక్క వడ్లని ఒలిచి బియ్యంగా తయారు చేశారు. అలాగే ఈరోజు కూడా దాదాపుగా ఒక 50 మంది భక్తులు ఆ యొక్క వడ్లని ఒలిచి బియ్యంగా తయారు చేసి ఆ భద్రాచలాన్ని పంపించడానికి మా వంతుగా ఆ యొక్క స్వామి తలంబ్రాలలో మా యొక్క చేతుల మీదుగా ఆ యొక్క తలంబ్రాలు స్వామివారి దగ్గరికి చేరుతున్నాయి అనేటువంటి ఆ యొక్క భావన చేత
ఆనందంతో ఆ యొక్క భక్తి పారవశ్యంతో ఆ యొక్క వడ్లని చక్కగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఒలుస్తూ ఆ రామనామాన్ని ఉచ్చరించుకుంటూ ఇక్కడ జరుపుతున్నారు. అలాగే ఎల్లుండి శనివారం రోజు నాడు కూడా ఉదయం మళ్ళీ ఈ యొక్క వడ్లని ఒలిచి తలంబ్రాలుగా ఇక్కడి నుంచి అక్కడికి పంపించడానికి మనవంతుగా ఆ యొక్క రామచంద్ర స్వామికి జరిపించుకునేటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క సేవగా ఈ యొక్క రామరాజు గారు ఆ యొక్క రామనామాన్ని నిరంతరం కూడా ఉచ్చరిస్తూ ఏ విధంగానైతే ఆనాటి కాలంలో రామదాసు గారు రామచంద్రమూర్తిని నిరంతరం తలుస్తూ ఆ రామచంద్రుడికి గుడి కట్టించాడో ఈ రామరాజు గారు కూడా ఈ యొక్క రామనామాన్ని ఆ యొక్క కొన్ని కోట్ల నామ జపాన్ని కూడా ఆ యొక్క పుస్తకాలుగా లిఖింప చేసి రామ స్తూపాన్ని కట్టింపడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వడ్లని ఒలిపించి బియ్యాన్ని కూడా మనందరి చేతుల మీదుగా ఆ యొక్క భద్రాచలానికి పంపించేటువంటి ఆ యొక్క మహత్ కార్యాన్ని అతను చక్కగా ఏర్పాటు చేస్తున్నాడు. దానిలో మన దేవాలయంలో ఈరోజు మన బాలాజీ దేవాలయం దుబ్బాకలో ఈ రోజు నాడు భక్తులందరి చేత కూడా ఆ యొక్క బియ్యాన్ని చక్కగా ఒలిచేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆ రామచంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు అందరి మీద ఇళ్ళవేళలా కలగాలని ఆ రామచంద్రుడిని ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కలికల్మషనాశాయ కామితార్థ ప్రదాయినే దుబ్బాకపుర నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మన దుబ్బాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా అందరికి కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతోటి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఆ ఉగాది పర్వదినం రోజునాడు ఉదయం చక్కగా స్వామికి పంచామృతాలతోటి పళ్ళ రసములతోటి ఉదయం 6 గంటలకి అభిషేక కార్యక్రమం ఉంటుంది స్వామికి. దాని తర్వాత షడ్రసోపేతమైనటువంటి ఆ యొక్క 6 రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి కార్యక్రమాన్ని ఉగాది పచ్చడిని కూడా మన యొక్క జీవితం అంతా కూడా అలాగే అన్నిటితో సమానంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, సుఖము దుఃఖము కష్టము అన్నీ కూడా కలిసి ఉండాలి, ఆనందంతో పరిపూర్ణంగా ఉండాలనే ఉద్దేశం చేత ఆ యొక్క రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడిని కూడా స్వామికి నివేదన చేసుకొని మనందరికి కూడా తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత స్వామివారికి ప్రత్యేక అర్చన కార్యక్రమాలు, పూజలు, సువర్ణ పుష్పాలతోటి స్వామికి అర్చన కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంకాలం 6 గంటలకి విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మన దేవాలయంలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, గ్రహస్థితి కానీ గోచార పరిస్థితి కానీ ఆదాయ వ్యయాలు కానివ్వండి, ఇటువంటి ఇతరత్ర విషయాలన్నీ కూడా ఆ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా అందరికీ తెలియపరిచేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మన దేవాలయం వారు కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమం ఆ రోజు సాయంకాలం 6 గంటలకి మన దేవాలయంలో ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అందరికీ కూడా తీర్థప్రసాద కార్యక్రమాలు ఉంటాయి. భక్తులంతా కూడా చక్కగా విచ్చేసి మనం కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి మన తెలంగాణకే తలమానికమైనటువంటి ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఆ రోజు ఉగాది రోజు నాడు చక్కగా అందరూ కూడా విచ్చేసి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా అందరి మీద ఉండేటట్టుగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీ అందరికి కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలిగి సుఖంగా జీవించడానికి మనమందరం కూడా కలిసి స్వామిని అర్చించి స్వామిని పూజించుకునేటువంటి మహద్భాగ్యాన్ని మన దేవాలయం వారు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులంతా కూడా చక్కగా విచ్చేసి స్వామిని దర్శించుకొని స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.
కన్యాశ్రవణ సంజాతం కృపావాత్సల్యసాగరం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే కర్కటే పూర్వవల్గుణ్యాం తులసీ కారణోద్భవ పాండ్యే విశ్వంబరాం గోదా వందే శ్రీరంగనాయకి కలికల్పనాశాయ కవితార్థ ప్రదాయినే